రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి సంక్షేమ అంశాలలో పెద్దపల్లి జిల్లా కొనసాగిస్తున్న విజయగాథను కొనసాగించాలని జిల్లా కలెక్టర్లు జమీల్ ఖాన్, కోయ శ్రీహర్ష తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో రాష్ట్రంలో నిర్వహించిన ఐఏఎస్ అధికారుల బదిలీ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ జమీల్ ఖాన్కు ఆత్మీయ వీడ్కోలు, పెద్దపల్లి జిల్లాకు కలెక్టర్గా వచ్చిన కోయ శ్రీహర్షకు స్వాగత కార్యక్రమాన్ని జిల్లా అధికారుల బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జమీల్ ఖాన్ ఆధ్వర్యంలో జిల్లాలో జరిగిన ప్రగతిని ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా జమీల్ ఖాన్ పెద్దపల్లి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకున్నారని, ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ విశిష్ట కృషి చేశారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జమీల్ ఖాన్ మాట్లాడుతూ, ఉద్యోగి జీవితంలో బదిలీలు సహజమని, మనకు అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రతి శాఖ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయడంలో, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో తనకు స్థానిక ప్రజాప్రతినిధులు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కోయ శ్రీహర్ష గతంలో నారాయణపేట జిల్లా కలెక్టర్గా మంచి ప్రతిభ కనబర్చారని, ఆయన నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని, నూతన కలెక్టర్కు సైతం ఉద్యోగులు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ జమీల్ ఖాన్ కోరారు. నూతన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాలో గత 11 నెలల కాలంలో జమీల్ ఖాన్ విశేషమైన సేవలు అందించారని, ఖమ్మం జిల్లాలో సైతం మంచి సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి సాధించే దిశగా తాను కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. అనంతరం కలెక్టర్ జమీల్ ఖాన్కు వివిధ సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. రెండో సందర్భంలో వర్షాలు, వరదలు, ఎడ్యుకేషన్ పైన ఏం చేసినా కానీ గమనించండి. నా గురించి చెప్తూ పోయారు కానీ ఒక్కసారి మనం ప్రజావాణిలో కూర్చొని రేపటి నుంచి ఎల్ఎల్బి చేద్దాం. లంచ్ అండ్ లర్న్ బుధవారం వీ విల్ గో హ్యావ్ లంచ్ విత్ అవర్ చిల్డ్రన్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడు చెప్పానని గ్రూప్లో ఎవరే మెసేజ్ వేసుకుపోయారు, ఫోటోలు వేసుకుపోయారు. ఇంత అదృష్టం మీకున్న విలువను కూడా మీరు తెలుసుకోండి. మీరు ఇంత అద్భుతంగా పనిచేస్తారు కాబట్టి బయట ఉన్న మన జిల్లాలో ఉన్న 10 లక్షల పైన ప్రజలకు మనం సేవలు అందించగలిగా. వాళ్ళ వైపు కూడా నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది ఇప్పుడు నా బాగానే ముగిసే ముందు మీ అందరికీ నన్ను ఎప్పుడు తిరగని ఆ మాట చెప్పడానికి వీడుకోలు, పెద్దపల్లికి వీడుకోలు చెప్పాలంటే కొన్ని నెలలు తీసుకుంటుంది నాకు అలవాటు అయ్యేవారు. రేపు పొద్దున బండికి వెళ్తున్నాను ఖమ్మం అని మనసు ఇక్కడ పెట్టి వెళ్తున్నాను ఉందని ఇప్పటికి నాకు అలవాటు అవ్వలేదు. అయ్యే వరకు నేను చెప్పిన ఒక 2 అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టారు. తగ్గిందని రివ్యూ చేసేవాడిని. ఐ హోప్ కొత్త కలెక్టర్ గారు పని చేస్తారు, ఎలాగైనా డిఎంహెచ్ఓ గారు అయితే ఖచ్చితంగా చేస్తారు. కానీ మనకి 6 మంత్స్ అయింది టెస్ట్ చేయించి. చూసుకోండి, హెల్త్ని కాపాడండి. హెల్త్ లేకుండా మన జీవితంలో ఏమొకటి మాట్లాడినాను. హెల్త్ ఏమన్నాను, తిన్న తర్వాత నడవండి. కోపం వస్తే తగ్గించుకోమన్నా. ఏమన్నా స్ట్రెస్, నాకన్నా ముందున్న కలెక్టర్ గారు వచ్చారు, నాకన్నా ఎక్కువ లీవ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీరు రిమైండ్ చేసిన ఇఫ్ యూ డు నాట్ కమ్ ఫర్ 1 డే టు ది ఆఫీస్, కానీ మీ పిల్లలతో మీరు ఒకరోజు గడిపినా, మీ మ్యారేజ్ యానివర్సరీకి మీరు మీ ఫ్యామిలీతో ఉన్నా, మీ బర్త్డేకి మీరు ఉన్నా, వాళ్ళకి లైఫ్ లాంగ్ మెమరీస్ అండి. ఇక్కడ అనదర్ డే ది ఆఫీస్ కానీ అక్కడ మీ ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ మెమరీస్. నెవర్ ఫర్గెట్. ఇదేమా మరి ఇప్పుడు ఎందుకు బయట స్పెండ్ టైం, బ్యాలెన్స్ పెట్టుకోండి. హెల్త్ and I wish all success and happiness with and thank you for all wishes that we giving arrangements. Thank you.